అన్యరాజు దగ్గర పాత్ర అందించేవాడు. ఎస్తేరు, అహస్వేరోషు అన్యరాజు అతనికి భార్య అయింది. తన జాతికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తన చెలికత్తెలంతా అన్యజనులు, వాళ్ళ మధ్యలో ఉంది. అన్యులు, చుట్టూ అన్యులు. ఏడ్చుకొని ఉండొచ్చు ఎస్తేరు, నా వాళ్ళందరినీ కోల్పోయి నేను ఇక్కడ వీళ్ళ మధ్య బ్రతకాల్సి వచ్చిందని. దేవుడు ఏం చెప్తాడు? లేదమ్మా, నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడ నువ్వు శత్రువు యొక్క ఎత్తుగడని చిత్తు చేయడానికి పెట్టాను నేను. ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండి నా ప్రజల మీదకి వచ్చేటువంటి విపత్తు నుంచి వారిని కాపాడుటకు నిన్ను నేనే వారి మధ్య నుండి తీసి అన్యుల మధ్యలో పెట్టా. నువ్వు ఇక్కడుండే వాళ్ళకి నువ్వు సేవ చేయాల్సి ఉంది. ఇది నా సంకల్పం. నెహమ్యా, ఏడుస్తున్నావా? వీళ్ళ దగ్గర పెట్టావేంది నన్నని? నా పితరుల సమాధులుండు స్థలం నుండి నన్ను ఎందుకు ప్రభువా వేరు చేసావని బాధపడుతున్నావా? నీ పితరుల సమాధులుండు స్థలము పాడైపోతే నీవే దాన్ని తిరిగి నిర్మించాలి. అందుకే ఈ అన్యుల మధ్యలో నిన్ను పెట్టా. పడిపోయిన ప్రాకారాలు నువ్వే కట్టాలి నాయనా నెహమ్యా. యోసేపు అన్నల దగ్గర నుంచి తీసుకొచ్చి తండ్రి దగ్గర నుంచి వేరు చేసి దేవాని నెరగని అన్యజనుల మధ్యలో తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసావా? ఏం పాపం చేశాను? నన్ను ఏడుస్తున్నావా యోసేపు? నీ వారందరూ బ్రతుకున్నట్లు, నీ వారందరూ బ్రతుకున్నట్లు, నీ తండ్రి ఇంటి వారందరూ ప్రాణములతో కరువులో కాపాడబడినట్లు వారిని నీ ద్వారా పోషించుటకే, వారందరినీ శేషముగా ఉంచుట కొరకే ముందు నిన్ను ఇక్కడికి రప్పించాను. ఇది మీ మేలు కొరకే. నువ్వు ఇక్కడ ఉంటేనే ఐగుప్తోళ్ళు బతికినా, కనానోళ్ళు బతికినా, నీ ఇంటోళ్ళు బతికినా. నువ్వు ఇక్కడికి రాలేదనుకో మొత్తం చేస్తారు. అందరూ బ్రతుకున్నట్లు యోసేపు నేను కావాలని అనుమతించి నిన్ను అన్యజనుల మధ్యలోకి రప్పించా. వారి ఎడబాటు నీకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ ఇక్కడుండి నువ్వు జాబ్ చేస్తేనే అందరి కడుపులు నిండేదే. ఇప్పుడు టూకీగా కొన్ని పాయింట్స్ అందించేశా. ఇక ఎవరెవరి పట్ల ఏది సంకల్పమో, ఏది ఉద్దేశమో, ఏది ప్లానో, ఏది ప్రణాళికో, నువ్వేం చేయటం దేవుని చెప్తాము. కొంతమంది ఆ డౌట్స్తో కూర్చున్నారు ఈరోజు. ఏంటి అసలు నేనేం చేయాలి? నా పట్ల ఉద్దేశం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఆయన ప్లాన్ ఏంటి? ప్రణాళిక ఏంటని కొంతమంది అడిగి ఉన్నారు ఈరోజు. అందుకే ఎత్తాడు ఈ పాయింట్స్ అని దేవుడు. అనవసరంగా మాట్లాడాయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏ స్థానంలో నియమించాడో, ఏ ఉద్దేశంలో నియమించాడో, నిన్ను కంటిగా నియమించాడా, పంటిగా నియమించాడా, ముక్కుగా నియమించాడా, చెవిగా నియమించాడా, చెయ్యిగా నియమించాడా, కాలుగా నియమించాడా, ఎక్కడ ఏ భాగంలో నిన్ను నియమించాడో ఆ భాగంలో ఉండి నీవు పని చేయుట, సంపూర్ణముగా నీ బాధ్యత నెరవేర్చుట ఏ దేవుని చిత్తము, సంపూర్ణత్వం. చెవిగలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రా, మోకాళ్ళ మీదికి రా. వాళ్ళు అది చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నానని నిరుత్సాహపడద్దు. బలిపీఠం మీద ఉండి ప్రకటించే పని ఒకటిదైతే, ఆ ప్రకటింపబడుతున్న వర్తమానం విని ప్రభువులో కొనసాగుతున్న వారిని అడ్డగిస్తున్న ఉన్మాదులను అధికారములో ఉండి కట్టడి చేసే పని నీకు అప్పగించి ఉండొచ్చు సోదరా. నీ ప్రజలకు దుష్టులు కల్పించగోరిన కీడు కలగకుండా వారినందరినీ భద్రపరిచినట్లు దేవుడు నిన్ను ఏర్పరిచి ఉండొచ్చు. పరిచర్య ప్రకటింపబడటానికి, ఆత్మీయులకు తోడ్పాటు అందించడానికి ఆర్థికంగా నిన్ను దీవించి నీ చేతుల ద్వారా వచ్చుబడిని పొంది పరిశుద్ధులు సేవ చేయనట్లు వారికి ఉపకారులనుగా నిన్ను నియమించి ఉండవచ్చు. లేదా నువ్వే ప్రకటించడానికి బయలుదేరమని దేవుడు నిన్ను పిలుస్తుండొచ్చు. ప్రార్థనాపరులు ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తుండగా ప్రార్థనాపరులైన వారు ప్రార్థించడానికి ఎవరి పని వారు చేయాలి. యెహోషువాలు వెళ్ళి యుద్ధం చేస్తుంటే మోషేలు చేతులెత్తినట్టుగా ప్రార్థనా సేవ కొరకు నిన్ను నియమిస్తే ఒక చిన్న గుంపుగా ప్రార్థన చేయటానికి ఆ పనికి నువ్వు పూనుకోవాలి. అసలు ఏ పనికి నిన్ను పిలిచాడు, ఎందుకు ఏర్పరిచాడు, ఈ ముఖ్యాంశాలు గుర్తుపట్టాలి. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో జరిగే కొన్ని రకాల పరిస్థితులు, నీ జీవితంలో దేవుడు అనుమతించే కొన్ని విధములైన సమస్యలు, శ్రమలు మౌనంగా నీకున్న పిలుపుని చెప్తుంటాయి.
నీ జీవితంలో అనుమతించబడిన కొన్ని పరిస్థితులు మౌనంగా నీతో మాట్లాడతాయి. నీ మీద దేవునికున్న పిలిపేంటో, నీ మీద దేవునికున్న ఉద్దేశం ఏంటో, దేవునికున్న ప్రణాళిక ఏంటో అయ్యే చెబుతుంటాయి నీ పరిస్థితులే. దాన్ని బట్టి అడుగులు ముందుకు వేయి. ఈరోజు దేవా, నీవు నాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలని మనసారా చెప్పగలవా? ఈరోజు దేవుని వాక్కు పొందిన వారందరూ కూడా దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి మహిమపరచండి. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఏకమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు స్ట్రైట్గా నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నేర్చుకున్నాను ప్రభువు, ఇక నడుచుకుంటా ప్రభువు. నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించు. నీ ఆత్మతో నన్ను బలపరచు ప్రభు. నీ చిత్తమును వెల్లడిచ్చే. నీ దాసుడను దాసురాలిని నన్ను అనవసరంగా సృష్టించలేదు. నా పట్ల ఉద్దేశం ఉంది. నాకు వచ్చిన శ్రమలు అనవసరంగా రాలేదు. నీ ప్రణాళికలు నెరవేర్చడానికి కావలసిన మనోబలము నాకు రావడానికే ఇవన్నీ నాకు అనుమతించబడ్డాయి. నన్ను సిద్ధపరచడానికే, నీ చిత్తము నెరవేర్చినట్లు నన్ను సిద్ధపరచడానికే ఇవన్నీ నాకు వస్తున్నాయని నాకు అర్థమవుతుంది. దేవా, నన్ను అనుగ్రహించు. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఎదురు దెబ్బలు నాకు అడ్డొచ్చినా దేన్ని లక్ష్య పెట్టను. నీ చిత్తము కంప్లీట్గా నెరవేరుస్తాను. నన్ను నీ అభిషేకముతో నింపు, శక్తితో నింపు ప్రభువా. నీకు స్తోత్రం. అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా పరధ్యానంలోకి వెళ్ళొద్దు. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రేయర్లో ఉండాలి. ఎవరు కూడా వేరే ధ్యానంలోకి వెళ్ళొద్దు. తండ్రి, నీకు స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. దూర ప్రయాణం ఉంది కనుక సహకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ దాసును నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని మేమందరం గుర్తించడానికి సహాయం దయచేయండి. గుర్తించిన వ్యక్తులు నాయన సంకల్పానుసారంగా అడుగులు వేయడానికి కృపను దయచేయండి అయ్యా. ఆత్మ చేత నింపండి ప్రభువా, నింపండి. అభిషేకాన్ని దయచేయండి అయ్యా. ఈ రోజు ఇక్కడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి పట్ల మీరు కలిగి ఉన్న సంకల్పాన్ని గుర్తించాలి ప్రభువా. ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో నీ సంకల్పానుసారంగా అడుగులు వేయడానికి కృపను దయచేయండి. మా పట్ల నీ చిత్తాన్ని భూమి మీద మేము సంపూర్ణంగా నెరవేర్చడానికి కృపను అనుగ్రహించండి. సహాయాన్ని దయచేయండి నాయన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభువా. ఎవరు కూడా నా ప్రభువా నీ సంకల్పాన్ని గుర్తించకుండా ఉండకూడదు నాయన. నీ చిత్తాన్ని గుర్తించాలి. మమ్మల్ని భూమి మీదకు ఎందుకు పంపావో, ఏమి చెయ్యాలని నువ్వు ఆశిస్తున్నావో, ఎవరెవరి మీద ఏ ఏ ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు గుర్తించి ఆ విధంగా అడుగులు వేయడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.